స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ఆవరణలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ ఎంపీ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు జీవి హర్షకుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను తమ విద్యా సంస్థల ఆవరణలో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరితో స్నేహ సౌభ్రాతృత్వంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. గతంలో ఈ నగరంలో ఆర్ట్స్ కాలేజీ, వీటీ, ఎస్కోర్ ఉమెన్స్ కాలేజీలు మాత్రమే ఉండేవని, ఆ తర్వాత తాము రాజీవ్ గాంధీ విద్యా సంస్థలను ప్రారంభించి కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అయితే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ 6,000 కోట్లు బకాయిలు పెట్టిందని, దానివల్ల అధ్యాపకులకు జీతాలు చెల్లించడానికి, కళాశాలలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నాట్యాచార్యుడు, నర్తన ఋషి డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ను హర్షకుమార్ ఘనంగా సత్కరించారు. ఆయన సతీమణి సరళకుమారి, జీవి సుందర్, జీవి శ్రీరాజ్, అన్విత, అంకిత తదితరులు పాల్గొన్నారు. చాలామంది డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి 6 నుంచి 8 నెలలు జీతాలు ఇవ్వలే. ఇంకా కారణం ఏంటంటే దగ్గర 6,000 కోట్లు బకాయిలు ఉండిపోయింది. గవర్నమెంట్ కడతానంటది, కట్టదు. ఇక్కడ మనకి సఫర్ అయిపోతున్నది టీచర్స్, లెక్చరర్స్. అందుగురించే మిమ్మల్ని కొంత ఈ మధ్యకాలంలో మీరు డబ్బులు కట్టండి అని అడుగుతూ ఉన్నాం. లేదా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఎత్తేయాలి గవర్నమెంట్. మీరే కరెక్ట్గలరు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎంత కడుతున్నారు? ఇంటర్మీడియట్ చదవడానికి ₹1,00,000 కట్టుతున్నారు, లేకపోతే 60,000 కడుతున్నారు, 70,000 కడుతున్నారు. పేద విద్యార్థులకైతే ఏదో కన్సెషన్ ఇచ్చి చదువుతూ ఉన్నారు. ఇది ఒక సిస్టమ్ అన్నది డెవలప్ చేయాలి గవర్నమెంట్. అట్లా కాకుండా ప్రైవేట్ కాలేజీలని ఇట్లాగా ఇవ్వాల్సిన బాకీలు ఇవ్వకుండా ఉంటే కాలేజెస్ నడవడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే అడ్మిషన్స్ మనకి ఫిబ్రవరిలో జరిగినాయి. ఫార్మ్స్ అడ్మిషన్స్ అంటే 25 ఫిబ్రవరిలో 24 ఫిబ్రవరిలో 24 అడ్మిషన్స్ జరిగినాయి. అంటే ఇంకో 3 నెలల్లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది. సిస్టమ్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి గవర్నమెంట్లో. ఇటువంటి పరిస్థితి అసలు రాకూడదు. అసలు మనకి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకు కావాల్సింది మనకి తిండి, విద్య, వైద్యం. ఈ 3 కూడా వెరీ ఇంపార్టెంట్. Thank you.